నా 2 బోండా. ఏ ఆగా కూడా బాగుందా? బాగుంది, పెట్టించుకో తినరా, నా ప్లేట్లో తింటావరా చెత్తనా కూడా. నీకు బాగుంటా నాకు బాగుంటుందా? నచ్చలేదు. ఏ చట్నీ ఈడేసే సగం గంటికి 10 సార్లు తిరగాలి చట్నీ కోసం. ఏ నీకు సార్ ఒరే పంది, నువ్వు ఆ పిండి తినకపోయినా బోండాకు మొత్తం బిల్లు కట్టాలిరా. సగం సగం తిండి. అబ్బా బిల్ మొత్తం నువ్వు ఒక్కడివే కట్టినట్టు మాట్లాడుతున్నావు. స్ప్లిట్ అని సగం సగం కట్టిస్తావుగా. సగం కాయల దోశ ముఖం వేసుకుని ఏడ్చాలి, తొందర తినిపే వెళ్ళాలి. నా వైపే గంట అయిపోయింది, చెట్టు నాకుతున్నా అంతే. నువ్వే త్వరగరా. ఇంతవరకు ఏంటండి, ఇప్పుడు వర్షం పడుతుంది ఏంట్రా ఇది? భయా 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 సారీ బాయ్, నించొని అబ్బో ఎక్కసెక్కలు. చూడరా భయ్యా, నిల్చొని డ్రైవ్ చేయలేడు కానీ పడుకొని భలే డ్రైవ్ చేస్తున్నాడు. హ్యాండ్ ఇవ్వు బాయ్. నేను చెప్పిన మాటకు నువ్వు స్టాండ్ ఇచ్చావా? ఇప్పుడు నీకు హ్యాండ్ ఇవ్వను. బాయ్. పాపం రా, హెల్ప్ చేయాల్సింది. పాపేంట్రా పిల్లపోతున్నా గడు. ఇలాంటి వాళ్ళు డ్యూక్ బైకులు పక్కన తిప్పడం జిమ్కి మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య జంజేని పేరుతో చెప్పి దిక్స్ తీసుకుంటున్నారు వీళ్ళేనే. వాళ్ళే అయినా మనం సేఫ్ రా, మనకు అలాంటివి ఏం లేవు. అలాంటి వాళ్ళకి అండగా అడ్మిన్ గా నువ్వు ఉన్నావు కదా. మనం ఎప్పుడు ఇలానే ఎవర్ గ్రీన్ గా ఫర్ ఎవర్ సింగిల్ గా ఉండిపోవాలి మావా. మనం కదరా మీరు. అదేంటి మా అలా అంటావు? ఏం లేదురా, ఇల్లు వచ్చింది, నువ్వు వెళ్ళు, మనం రేపు మాట్లాడుకుందాం. బాయ్. ఇది మా ఇల్లు. ఆ క్షణంలో నాకేం అర్థం కాలేదు. నా చుట్టూ ఏదో తిరుగుతున్న ఫీలింగ్, నా చుట్టూ భూమి తిరుగుతుంది అనుకున్నా. కానీ ముందుకు వచ్చాక చూస్తే కెమెరామెన్. ఎమోషన్ ఎలివేట్ చేయడానికి ఇన్ని రౌండ్లు తిరుగుతున్న వాడికి కళ్ళు తిరుగుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తిరుగుతున్నాయి. అలాగే గాలికి తిరిగే ఏ ఫ్రెండ్ ని అమ్మాయి విషయంలో నమ్మకూడదని ఇలా నా చుట్టూ కెమెరా తిరుగుతున్నప్పుడే అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.